కడసారిది నీ కోలు కన్నీటితో మార్చేరాడు అడవి చెట్లను పావురాలను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ చెప్పుకోకూడదు. మన సమాధిని వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి కూడా ఓకే. రిజల్ట్ రావడానికి 2 రోజుల ముందు పెట్టాను ఒక వీడియో. ఏమని పెట్టాను తెలుసా? నారాయణ తాలూకు యాడ్ ఉంటుంది చూసారా, 1 అలాగా. విజయనగరం 9కి గాను 0, శ్రీకాకుళం 8కి గాను 0, ఈస్ట్ గోదావరి 11కి గాను 0, వెస్ట్ గోదావరి 13కి గాను 0, 0, 0, 0. ఏ జిల్లా అయినా ఏ స్థానం అయినా సరే జనసేన రిజల్ట్ 0 అని చెప్పి పెట్టారు. నేనంటూ ప్రత్యేకం నాదంటూ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండోయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను విజయనగరం వచ్చాను. ఇక్కడ ఒక మహిళా జర్నలిస్టు కొంచెం వేరే రాయలసీమ నుంచి వచ్చేసి విజయనగరంలో తన ప్రభావం చూపిస్తుంది. కొన్ని వీడియోలు నేను చూశాను. ఆ వీడియోలు కూడా బాగా నచ్చాయి నాకు. ఒకసారి ఇక్కడ నేను వచ్చే ప్లేస్కి దగ్గరలోనే ఉండడం వల్ల, వీళ్ళ ఆఫీస్ దగ్గరలోనే ఉండడం వల్ల ఒకసారి వచ్చి చూద్దామని చెప్పేసి వచ్చాను. ఒకసారి అవన్నీ పలకరిద్దాం, చూద్దాం. యా ఇదే కదా. ఒకసారి మేడం గారు, ఏదో మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాయండి. తీయాలి కదా. ఒకసారి మీకు స్పెషల్గా ఇక్కడ పని ఉండి వచ్చాను, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని చెప్పేసి అనుకుని. మీరు ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? న్యూస్ చదువుతున్నాను, అంటే స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఫ్రీయే కదా? ఓకే సార్, కూర్చోండి సార్. సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మొత్తానికి. కూర్చోండి. హాయ్ సార్, ఇలా వచ్చారు మా స్టూడియోకి? ఏదో సర్ప్రైజ్ గా ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇలా టైం కుదురుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బిజీగా ఉంటారు, వేరే బయట ఉంటారేమో అనుకుని వచ్చాను. స్టూడియోలోనే దొరికారు. చూసాను మొన్న మీ వీడియోలు కూడా చూసాను. చూస్తే గిరిజనులు డోలీలు మోయడం గానీ, ఒక కురుకుట్టి దగ్గర ఎక్కడో ఒకసారి ఏమో స్కూల్లోన ఉపాధ్యాయులు లేకపోతే అక్కడ ఒక గిరిజన మహిళ పాఠాలు చెప్తుందని వీడియో, ఇలాంటి వీడియోలు చూసాను. చూసిన తర్వాత పర్వాలేదు, బాగా చేస్తున్నారు, ఒక లేడీ అయ్యి ఉండి బాగా చేస్తున్నారు అని అనిపించి కాంటాక్ట్ అయ్యాను కూడా. ఆ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కాంటాక్ట్ అయ్యాను. ఓకే సార్, నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీరు చిన్న పాటలు పాడుతూ, అంటే ప్రతిపక్షాన్ని చాలా క్రియేటివిటీగా అయితే ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు ఫ్యాన్ జగన్ గారి మొత్తానికైతే మొత్తం అలాగే ఆ కంటెంట్ అంతా కూడా ఉంటుంది. నేను ఫాలో అవుతున్నాను. జగన్ అభిమానిగా నాకు అదొక హ్యాపీగా మారిపోయింది అనమాట. నాకు ఏంటంటే నిత్యం కూడా జగన్ మీద పూర్తి స్థాయిలో మైండ్ అంతా కూడా, ఆలోచనలన్నీ కూడా జగన్ చుట్టూనే తిరుగుతుంటాయి. పాటలు కూడా పాడతారు కదా సార్? అంటే కొన్ని అంటే పాటలు పాడడం అనేది ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా పాడుతూ ఉంటాను. పాటల సెట్ గుర్తొచ్చింది ఇప్పుడు కూడాను. ఈ సెటప్ అంతా చూసిన తర్వాత బాగుంది మీ టేస్ట్, మనసెంతో మెచ్చేట్టు, నాకెంతో నచ్చేట్టు మీ మీదొట్టు, అందుకే నీ దిగి వచ్చా వంచని తల వంచ స్నేహ భావమా. అలా అది చేసుకుని పాడాలనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్ కి కొంచెం మైండ్ అనేది ఆటోమేటిక్ చెప్తాదో లేకపోతే ఏంటో కానీ కొన్ని పాటలు అయితే నాకు అనిపిస్తాయి అనమాట. ఆ సందర్భానికి కనిపించే పాట పాడతాను. మీరు అన్నాక నాకు కూడా ఒక పాట గుర్తొచ్చింది. నేనంటూ ప్రత్యేకం నాదంటూ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండోయ్. సేమ్ టు సేమ్ అదే సినిమాలో ఇంకొక పాట గుర్తు రావడం, ఆ సినిమాలో పాటే అది. అదే సార్, నేనంటే ఒక స్పెషల్ గా ఉన్నాము, ఒక ఐడెంటిటీ కోసం ఒక ముందుకు. కానీ అంత దూరం నుంచి, అంటే రాయలసీమ నుంచి వచ్చి విజయనగరంలో ఇలా స్టూడియో పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? నేనైతే అసలు నా నేపథ్యమే ఇది కాదు సార్, నేను అనుకోలేదు. మా ఇంటి దగ్గర ఒక స్టూడియో పెట్టారు, వార్తలు చదువుతావా అమ్మా అంటే నేను వెళ్ళడం జరిగింది. నేనే వెళ్ళాను న్యూస్ పేపర్ లో. అంటే వేరే వాళ్ళకి మీరు పనిచేశారు? అవును, వేరే ఛానల్స్ లో. ఆ ఛానల్ ఒక ఉద్దేశంతో పెట్టారు, దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒక ఛానల్ పెట్టారు. ఆటోమేటిక్ గా ఈ రోజుల్లో ఛానల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈవెన్ మాకు చెప్పడం కూడా చెప్పదు, ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి అవకాశం. అవును. అలా తర్వాత వేరే ఒక పార్టీ వాళ్ళతోటి కలిసి అయితే నేను ఛానల్ పెట్టడం జరిగింది. అది కూడా
వేరే వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ మరి కుదరదు కదా కొన్ని రోజుల తర్వాత ఏదైనా కానీ. ఎవరిని అనడానికి లేదు, అవసరం అవకాశం నడిపిస్తున్నాయి సమాజాన్ని. ఇంకా నేను నిర్ణయించుకున్నాను, నాకు తగ్గ స్థాయిలో మాకున్న బడ్జెట్ లో పెట్టుకొని ముందుకు కొనసాగుదాము. ఇంక ఇలా డిపెండబుల్ అయితే మాత్రం సక్సెస్ కనిపించదు. యాక్చువల్ గా ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 14 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. కానీ ఏంటంటే నాకంటే ఒక స్టూడియో నేను ఏర్పాటు చేసుకోలేకపోయాను. కానీ మీరు ఒక లేడీ అయ్యి ఉండి మామూలుగా అయ్యండి గృహిణిగా ఉండి ఇంతలా ఒక స్టూడియోని సెటప్ చేసుకోగలిగారంటే గ్రేట్, అది అప్రిషియేట్. ఇంట్లో సపోర్ట్ అయితే ఉంది సార్, లోన్ బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. 2 సపోర్ట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఏదైనా కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నేను మనీ సంపాదించాను. జాబ్ చేసేటప్పుడు 1వ తారీఖు శాలరీ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఫైనాన్షియల్ గా చిన్న స్ట్రగుల్ ఉన్నా కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. కొంచెం టైం పట్టింది సక్సెస్ కనిపిస్తుంది. నేను ఎక్కువగా మిమ్మల్ని రాజా అన్న దొర గారిని ఎలక్షన్ టైంలో అనుకుంటా నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారు. మీరు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అంటే ఆయన ప్రచారంలో ఉంటుండగా వాకింగ్ చేస్తూ మీరు మాట్లాడారు అన్నమాట. ఆ టైంలో చూసాను, అప్పుడు నాకు గుర్తులేదు. మొన్న రీసెంట్ గా చూసిన తర్వాత ఈమె ఒక్కరే కదా అని చెప్పి అప్పుడు ఆలోచించుకున్నాను. ఓకే ఓకే అంటే కానీ నేనైతే చాలా మారిపోయాను అని అందరూ అన్నాగా నేను మారాను. స్టార్టింగ్ లో వచ్చినట్లయితే హౌస్ వైఫ్ గా వచ్చి అంటే ఏమీ తెలియదు, ఫ్రీగా ఉండండి, చేతులు విడిచిపెట్టేసి ఫ్రీగా ఉండండి అంటే అదొక అలవాటు అయిపోయింది. అప్పుడు అలా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే నన్ను నేను మార్చుకుంటూ ముందుకెళ్తున్నాను తగ్గట్టుగా. అయితే నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి బయటకు వచ్చాకైనా ఎప్పుడైనా గానీ. రాజన్న గారికి అయితే నేను కొంచెం అంటే ఫేవరబుల్ గా ఆయన చేసే మంచి పనులు కానీ అన్ని చూపిద్దాం అనుకున్నాను. ఈవెన్ ఆయన మీద నెగిటివ్ క్వశ్చన్ అడిగిన ఆ ప్రాంత ప్రజలైతే సార్ ఒప్పుకోలేదు. ఆ రోజు నేను ఎంత షాక్ అనుకున్నా. రమ్మో జర్నలిస్టులు రాజకీయ నాయకులు అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఊరు సర్పంచ్ పక్కనే ఉన్నారు. ఆయన కూడా మనం మాట్లాడేటప్పుడు మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా దయచేసి ఇతరులను క్రిటిసైజ్ చేయొచ్చు చెప్తారు. ప్రతిపక్షాన్ని అవతల పక్షాన్ని కూడా ఆయన విమర్శించనివ్వరు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో మీకు రాజకీయ పార్టీలు 2 వైపులో ఉంటాయి. మరి మీరు ఎటువైపు సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? మీకు ఎవరితో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి? సమస్యలు అయితే గత ప్రభుత్వంలో వైసీపీతో వచ్చాయి, ఇప్పుడు టీడీపీతో వస్తున్నాయి. అధికార పార్టీతో సమస్యలు వస్తాయి సార్. ఫేవరబుల్ అంటే మాత్రం పర్సన్ టు పర్సన్ నాతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్ని బట్టి నేనేదో సమాజాన్ని ఉద్ధరిద్దాం మొత్తం 100% మారుద్దాం అంటే నా వల్ల అయితే కాదు. నాకు చేతనైనంత చిన్న చిన్న సమస్యలు చూపించుకుంటూ పోతాను కానీ వాళ్ళ మీద అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి మీద ఏదో కుంభకోణాలన్నీ బయటికి తెస్తాను. అంటే ఇదేంటి ఇండైరెక్ట్ గా నన్ను అంటున్నావా? అట్లా ఏం లేదు, ఏంటి డైరెక్ట్ గా వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాను, నన్ను ఇండైరెక్ట్ గా మీలా కాదండి అని చెప్తాను. అట్లేం కదా, అంత పెద్ద స్థాయిలో చెయ్యలేను. మాదేం పెద్ద స్థాయి కాదమ్మా, మాది చిన్న స్థాయి. మేము కూడా ఆ లెవెల్ నుంచి చేసే వాళ్ళమే. అలా అంటున్నా. తీయాలి అని అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాంటివి సమస్యలు అవి తీస్తేనే జర్నలిజం, లేకపోతే ఇవి చేస్తే కాదని ఎథికల్ గా అయితే వెళ్తున్నా 100%. ఎవరిని అయితే విమర్శించేంత వరకు, ఎవరిని అయితే కించపరచడం కానీ లేకపోతే అలా వెళ్ళను. కానీ రాయలసీమలో అక్కడ కాకుండా ఇక్కడే ఎందుకు? ఇక్కడ ఒక అవకాశం ఉంది చెయ్యడానికి. ఇక్కడ జర్నలిస్టులు లేరా? అలా అని కాదు, ఇక్కడికి వచ్చాము ఫ్యామిలీ పరంగా. మా హస్బెండ్ జాబ్ పర్పస్ లో వచ్చాము, నేను ఇది చెయ్యడానికి రాలేదు. మా హస్బెండ్ ఇన్కమ్ మీదే మేము బతుకుతున్నప్పుడు అతని జాబ్ పర్పస్ లో మేము ఇక్కడ నివసిస్తున్నాము. నాకు ఒక ఫ్యాషన్, ఇందులోకి వస్తే మాత్రం ఇది ఒక వ్యసనం జర్నలిజం అనేది. వచ్చాను, అందులో కొనసాగాలి. జర్నలిజం వ్యసనమా, రాజకీయం వ్యసనమా? 2 అనుకోవచ్చు. 2 కవల పిల్లలు. జర్నలిజం వ్యసనం ఎక్కువ, రాజకీయం అయితే ఇంకా అసలుకి దాని వ్యసనం. నిన్న మొన్న ఏదో వీడియోలో చూసాను, అంటే రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడని చెప్పి ఒక ఇంటర్వ్యూ అడుగుతూనే ఉంటారు. ఇది ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ లాగేదన్నా పెట్టుకుంటే ప్రశ్నలు వేయాలి అని అన్నప్పుడు అడుగుతూ ఉంటారు. నాకు పాలిటిక్స్ అంటే నాకు వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడగలను, మోటివేట్ చేయగలను. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఐ యామ్ బెటర్ పొలిటీషియన్ అని ఫీల్ అవుతూ ఉంటాను. తక్కువ టైంలోనే ఎక్కువగా మంచి పేరు సంపాదించుకున్నాను. అవునా సార్? నాకు తెలీదు. ముందుకు వెళ్ళాలి అన్న ఆశ ఆకాంక్ష అయితే, అందుకే గివ్ అప్ ఇచ్చుకోవట్లేదు. ఖచ్చితంగా సొంతగా ముందుకు వెళ్ళాలని అందుకే స్టూడియో అయితే పెట్టుకున్నాను సార్. స్టూడియో పెట్టడానికి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో తీసుకుంటా ఈ విజయనగరాన్ని చూపిస్తే డబ్బులు ఇన్కమ్ రాస్తారు. ఇందులో ఏదో 4 వార్తలు చదివి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా కొంత ఇస్తారు. అది మెయిన్ రీజన్. ఎక్కువగా మేడం గారు అయితే కనుక ఆ విషయంలో కూడా మొన్న ఏదో యాడ్ చూసాను, అంటే నేను న్యూస్ ప్రెజెంటేషన్ చేయడానికి కూడా మేము పనిచేస్తామని చెప్పేసి యాడ్ చూసాను. అవునవును సార్.
అంటే బయట వారికి కూడా మీరు న్యూస్ రీడర్ గా కూడా వెళ్తూ ఉంటారు? అంటే ఇక్కడ చదివేసి వాళ్ళకి ఇచ్చేస్తుంటాను కంటెంట్ ఏదైనా కానీ. మరి ఒక ఇందులోనే ఉండిపోతాను, ఇక్కడే ఉండిపోతానంటే అవ్వదు కదా. మరి ప్రస్తుత రాజకీయాల మీద మీ విమర్శలు? చిన్న చిన్నవి చేస్తుంటాం, ఎక్కువ కాకుండా. అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు మంచి చేస్తాయి, అందులో వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేసేవి కూడా ఉంటాయి. మంచి చేయవని మాత్రం ఏ ప్రభుత్వాన్ని అనలేము సార్, ఎందుకంటే ఖచ్చితంగా మంచి చేయడానికి ప్రయత్నించి మళ్ళీ అధికారంలోకి రావడానికే ఉంటాయి. కాకపోతే ఎక్కడైతే లోపాలు ఉంటాయో వాటిని మనం. కానీ వైఎస్ఆర్సీపీని విమర్శించేటప్పుడేమో టీడీపీ వాళ్ళని మీద దాడి చేస్తున్నారు, టీడీపీ వాళ్ళని విమర్శించేటప్పుడు వైఎస్ఆర్. అవును సార్, యాక్చువల్ గా ఈ నియోజకవర్గ పరిధిలో అయితే నాకంటూ ప్రత్యేకంగా అభిమానం. అంటే వాళ్ళకి నేను వర్క్ చేయడం, వాళ్ళు ఏదైనా గానీ అలా ఉంది. కానీ ఆ నాయకులు ఏమనరు, కింద ఉండే అభిమానం కార్యకర్తలు వీళ్ళే నన్ను ఎక్కువ అనేది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కార్యకర్తలు ఎదురు తిరిగి మన మీద. దానికే కదా మనకు ఒక సామెత ఉంటది, పెళ్లి వాళ్ళకంటే పెట్లు మూసే వాళ్ళకి పెత్తనం ఎక్కువ అని చెప్పేసి. నాయకులందరూ బాగానే ఉంటారు, నాయకులందరూ హుందగానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్న సందర్భాలు ఉండవు. కానీ కింద ఉన్న కార్యకర్తలు మాత్రం అరే చంపేస్తాం, పొడి చేస్తాం అది అని చెప్పేసి. నిన్నటికి ఒకడు వచ్చేసి అలాగే చేస్తే వాడిని ఆల్రెడీ జైల్లో పెట్టడం జరిగింది కదా. అది ఇప్పుడు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు సార్ అయినా, జగన్ గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు అంత స్థాయికి దిగజారి మాట్లాడమని అయితే చెప్పరు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, వాళ్ళు ఎవరో కార్యకర్తలు నన్ను అబ్యూజ్ గా మాట్లాడి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళే తిట్టారు వాళ్ళ కార్యకర్తలు. ఒక మహిళను అసలు అలా అనడానికి వీల్లేదు. ఎక్కువగా మన అదృష్టం ఏంటంటే విజయనగరం జిల్లా, ఈ శ్రీకాకుళం జిల్లా కానీ ఇలా ఉత్తరాంధ్ర విషయంకి వస్తే అలాంటి విషయాలు తక్కువగా ఉంటారు. మరి ఎక్కువగా రక్తపాతాలు కానీ ఇలాంటివి కానీ ఎక్కువగా కనిపించవు. అలా చిన్న చిన్నవి జరిగినప్పుడు పోలీసులు మాత్రం సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. ఈవెన్ కొంతమంది ముస్లిమ్స్, అంటే కమ్యూనిటీ అని కదా, ఒక ముస్లిమ్స్ అతను అయితే అడ్డుకొని ఏదో ఒక వీడియో చేశాడు, అడ్డుకొని కొంచెం వల్గర్ గా బిహేవ్ చేస్తూ ఏంటి అది హిందీ మాట్లాడితే నేను వెంటనే 100 ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో వచ్చారు మహేష్ అనే ఎస్ఐ గారు. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యే ఫోన్ చేయలేదు, ఏదైనా స్టేషన్ లో మాట్లాడతా, నువ్వు స్టేషన్ కి రమ్మని ఫోన్ లాక్కుని చాలా అతను చాలా మంచిగా, మీ అక్కయ్య అయితే అలా ఆపుతావా, మీ మదర్ అయితే అలా ఆపుతావా స్కూటీ, తన సైడ్ తప్పుంటే నువ్వు స్టేషన్ కి వచ్చి చెప్పు, నేను అమ్మాయి మీద పనిష్మెంట్ ఇస్తాను, ఇలా ఒక 3-4 అయితే సపోర్ట్ ఇచ్చారు. నాకు అప్పుడు ఒక ధైర్యం ఉంది, ఓకే మనం తప్పు చేయనప్పుడు సొసైటీలో ఖచ్చితంగా పోలీసు, నాకైతే పోలీసు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పాలి చాలాసార్లు అనిపించింది, వాళ్ళ రుణం అయితే ఉంచుకోకూడదు. అలా సపోర్ట్ ఉంది కాబట్టి ధైర్యం ఉంది కొంచెం. ఇంట్లో కూడా సపోర్ట్ ఇస్తారు సార్. ఓకే, ఎక్కడైనా మెయిన్ కావాల్సింది ఇంట్లో సపోర్టే కావాలి. ఇంట్లో సపోర్ట్ ఉంటే మొత్తం ముందు ఏమంటారు, ఇల్లు గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని ఫస్ట్ బయటకు వచ్చి ఉద్యోగానికి వచ్చే రోజే పెట్టుకున్నాను నేను. అందుకే 10 to 5 మాక్సిమం నా టైం రిస్ట్రిక్ట్ చేసుకొని జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకేంటి సార్, మీరైతే బాగా వీడియోలు చేస్తున్నారు, మరి మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇప్పుడు అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వ్యంగ్యంగా గానీ లేకపోతే ఏదైనా కొంచెం సెటైరికల్ గా అయితే వీడియోలు పెడుతూ ఉంటారు, ఆ వీడియోలు పెట్టేటప్పుడు గానీ పెట్టిన తర్వాత గానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? నాకు ఇబ్బందులు అనేవి వాటితో కలిసి కాపురం చేయడమే అంటారు. యాక్చువల్ గా ఏమవుతుంది అంటే, మేము మీలాగా రియాక్ట్ అవ్వడం. లేడీస్ అనుకో వెంటనే మనం 000 ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాం. అదే ఒక జెంట్ వచ్చి 100 ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే మాత్రం దానికి చిన్నదానికి నువ్వుగా కంప్లైంట్ చేస్తావా ఇలా అనుకుని మనల్ని తక్కువ చేస్తారు. మనం కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళ వేళ తప్పున్నా కూడా మనం కంప్లైంట్ చేయడానికి అంతగా ముందుకు రావన్నమాట, భరిస్తాం, మనం ఫేస్ చేద్దాం కదా అని చెప్పేసి. ఎక్కువగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ యూట్యూబ్ లో కానీ వీటిలో క్వశ్చన్ టు క్వశ్చన్, వాళ్ళు క్వశ్చన్ టు ఆన్సర్ లాగా మనకి ఏమైనా వేస్తే కనుక, లేదా క్వశ్చన్ టు క్వశ్చన్ వేసినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కానీ వాళ్ళు ఏంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎంచుకుంటారు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు ఒకటే, బూత్ కంటెంట్. వీటితోనే ఎక్కువగా దాడి చేస్తారు. నాకు వచ్చే వరకు కూడాను సబ్జెక్ట్ తెలిసిన వాడు ఎవ్వడు కూడా కింద కామెంట్ చేయడానికి ఇష్టపడ్డు. ఏదో ఆయన తాలూకు అభిప్రాయం ఆయన తెలియజేసుకున్నాడు, నా అభిప్రాయం నేను ఇంకో దగ్గర తెలియజేసుకుంటాను అనుకుంటాడే తప్ప, వాడు వచ్చి ప్రత్యేకించి కింద కామెంట్ చేశాడు అంటే మాక్సిమం వాడికి అక్కసు, ఎక్కడ లేని అక్కసు వస్తుంది. చాలా మంది అయితే దాని కింద నేను చదవలేనంత అయితే ఉంది. వాటిని ఎలా ఫేస్ చేస్తారా? అసలు పట్టించుకోరా? చదువుతారా లేదా? చదువుతాను, మాక్సిమం అన్ని కామెంట్లు చదువుతాను. కాకపోతే అక్కడ మైనస్ ఏంటంటే, మనం చదువుతాము, మనం రెస్పాండ్ అవుతాము అంటేనే వాడు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి కామెంట్లు పెడతా ఉంటాడు. ఎస్, నా కామెంట్లు చూస్తున్నాడు,
నేను చూడరా ఇంత పచ్చిగా తిడుతున్నాను ఆయన్ని అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇంత పచ్చిగా ఇంత బూతులు తిట్టాను వాడిని అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు అనమాట. వాడికి అది గొప్ప. సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు వస్తే సబ్జెక్ట్ మాట్లాడితే మనకు అది గొప్ప. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. మాక్సిమం నెగ్లెక్ట్ చేసేస్తే గనక, వాడిని విడిచిపెట్టేస్తే గనక 2-3 కామెంట్లు పెట్టాడు ఈయన చూడలేమో అని చెప్పి వదిలేస్తారు. ఎక్కువగా ఏంటంటే మనం రియాక్ట్ అయిపోతాం. మనం చూసి నేనైతే అరే అనే ఒక్క మాట అంటే గనక తట్టుకోలేను. ఎక్కడ కూడా సమాజంలో కూడా నేను క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ కూడా అరే అనేవాళ్ళు ఊరే అనేవాళ్ళు ఎక్కువ ఉండరు, చాలా రేర్ అనమాట. అలాంటిది వీళ్ళు అలా పెట్టేసరికి నాకు బాగా ఫైర్ వచ్చేసి నేను మళ్ళీ వెంటనే రియాక్ట్ అవుతాను. నా పోస్టులు వీడియోలు అన్ని పద్ధతిగానే ఉంటాయి, కానీ కామెంట్లు పెట్టేసరికి వీళ్ళు కామెంట్లు పెట్టేసరికి వాళ్ళకి కూడా చాలా కాలం భరించాను. తర్వాత నుంచి రియాక్ట్ అవ్వడం మొదలెట్టాను. ఎందుకు మనం భరించాలి? మనం భరిస్తున్న కొద్దీ వాడు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడే తప్ప తగ్గట్లేదు. అంటే వాడి ఉద్దేశంలో ఏంటి, వాడేదో సంస్కృతం చదివినట్టు పెద్ద పెద్ద చదువులు చదివినట్టు వాడు ఫీల్ అవుతాడు అనమాట. అంటే బూతుల్లో వాడికి మించిన లేడీస్ అనుకుంటాడు. ఒక 3-4 పదాలు తెలుగులో బూతులెస్ అంటే ఏంటి, ఆ 3-4 పదాలు. ఆ 3-4 పదాలు వస్తే కనీసం పశువులు కాసుకున్నవాడు కూడా ఆ మాటలు మాట్లాడగలరు. అదే సబ్జెక్ట్ మాట్లాడాలంటే 1,00,000 మందిలో ఒకరికి అవుతుంది, 1,000 మందిలో ఒకరికి అవుతుంది. అలాంటిది వాళ్ళకి ఉండదు. అందుకే మనం ఏంటంటే వాడికి కౌంటర్ ఇస్తాం, సబ్జెక్ట్ ఉన్నోడికి మాట్లాడతాం. ఎక్కువ మనకి సబ్జెక్ట్ ఉన్నోడితే ఎప్పుడు ప్రాబ్లం రాదు. సబ్జెక్ట్ ఎలా వచ్చారు అసలు? అంటే ఒక రాష్ట్ర స్థాయిలో అయితే మీ వైసీపీ తరఫున అయితే గుర్తింపు ఉంది, అసలు అది ఎలా సాధ్యం? నాకు కొన్ని సందర్భాల్లో మరి ఎలా థాట్ వస్తుందో నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట. ఒక్కోసారి ఏంటి అసలు నాకు ఈ థాట్ ఎలా వచ్చిందని అనిపిస్తుంది. 2019 ఎలక్షన్స్ కి ముందు పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకి 1 సీట్ వచ్చింది. అప్పుడు ఏమనుకున్నారు, చాలా మంది అనుకున్నది ఏంటంటే కనీసం ఒక 20 సీట్లు 30 సీట్లైనా గెలుస్తాడు పవన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అనుకునేవారు. నేను క్లియర్ గా చెప్పేవాడిని అసలు 1 సీటు కూడా గెలవడు, పవన్ కళ్యాణ్ సొంత ఇమేజ్ తో 1 సీటు కూడా గెలవడని చెప్పేసి ఢంకా బజాయించి చెప్పేవాడు. చాలా మంది అంటారు, అంటే రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీరు అలాగే అంటారు కదండి, కానీ అది కరెక్ట్ కాదు కదా, అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కొత్త పార్టీ పెట్టిన కూడా అలాగే ఇచ్చేస్తారని ఎలాగనుకుంటారు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని బట్టి అయినా సరే కొన్ని వస్తాయని అనుకుంటారు కదా అంటారు. రిజల్ట్ రావడానికి 2 రోజుల ముందు పెట్టాను ఒక వీడియో. ఏమని పెట్టాను తెలుసా, నారాయణ తలకి యాడ్ ఉంటుంది చూసారా, 1 అలాగా విజయనగరం 9కి గాను 0, శ్రీకాకుళం 8కి గాను 0, ఈస్ట్ గోదావరి 11కి గాను 0, వెస్ట్ గోదావరి 13కి గాను 0, ఏ జిల్లా అయినా ఏ స్థానం అయినా సరే జనసేన రిజల్ట్ 0 అని చెప్పి పెట్టారు. అలా పెట్టేసరికి ఫుల్ వైరల్ అయిపోయింది అది. అప్పుడు మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత వైరల్ అయిందంటే రామ్ గోపాల్ వర్మ ఆయన ఈ వీడియోని తీసుకొని చిరంజీవి గారిని ట్యాగ్ చేస్తూ ఈ పార్టీతో పోల్చుకుంటే మీ ప్రజారాజ్యం అనేది బాహుబలితో సమానం అవుతున్నాడు, అంటే ఈ జనసేనతో పోల్చుకుంటే అని చెప్పి ఈ నా వీడియోని ట్యాగ్ చేసి మరి ఆయన పంపించాడు అన్నమాట ట్విట్టర్ లో. అది చాలా మంది మరి నాకు పంపించారు, అన్న మీ వీడియోని ఆర్జీవి గారు కూడా చూసారన్న. అలాగే మొత్తం చాలా విషయాలు. అంతకుముందు భరత్ అనే నేను సినిమా వచ్చింది, దానికి ఒక ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ లో సీఎం గారి తల్లి ఆయన ఆశీర్వదించి పంపించడం ఇది చేస్తుంది. సేమ్ టు సేమ్ అదే ట్రైలర్ ని జగన్మోహన్ రెడ్డి విజయమ్మ తరకు ఒరిజినల్ వీడియోస్ తో నేను పెట్టి చేస్తాను. బాగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత వచ్చాడయ్యో స్వామి పాట ఉంటుంది కదా, ఆ పాట రిలీజ్ అయింది. ఆ పాట రిలీజ్ అయ్యేటప్పుడు నాకేమో చాలా మంది అడిగారు అనమాట, అన్న మీరైతే కనుక ఈ పాటకు బాగా చేస్తారన్నా, నిజానికి మాకు ఆ పాట వింటుండేటప్పుడు జగనన్న గుర్తొస్తున్నాడు, కానీ మీరు ఆ ఇదైతే షార్ట్ అలాగే చేశారో ఇది కూడా అలాగే చేయండి అన్న అన్నారు. ఒకసారి చూశాను పాట, చూస్తే ఎక్కడ 7 నిమిషాలు 6 నిమిషాలు ఉంది. అది అంత పెద్ద పాటని చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకుని ఒక 3 రోజులు కేటాయించింది దానికి. 3 రోజుల పాటు రాత్రి పగలు అనుకుని నేను నిద్ర లేకుండా దగ్గర జగన్ తాలూకు పాదయాత్రలోనికి రకరకాల ఫోటోలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక 600 ఫోటోల్లో గ్యాదరింగ్ చేసి ఆ 600 ఫోటోల్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 150 ఫోటోల్లాగా చేసి ఆ 150 ఫోటోలతో మ్యాచింగ్ అయ్యేలా చేశాను. అది చూసిన తర్వాత చాలా మంది కూడాను అసలు సినిమాలో కంటే కూడా ఈ పాటే బాగుందన్న అని చెప్పి సినిమా చూసిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ లో ఇదే ఉండిపోయింది. 3 మిలియన్ వ్యూస్ వెళ్ళింది అది అప్పట్లో యూట్యూబ్ లో. వెళ్తే నాకేంటంటే అప్పటికి నాకు అవగాహన లేదు, యూట్యూబ్ అనేది కంప్లీట్ గా అవగాహన లేదు. అది పెట్టేశాను, వెళ్ళిపోయింది. కానీ కాపీ రైట్స్ కింద ఆ ప్రాఫిట్ అంతా వాళ్ళకి వెళ్ళింది. ఆదిత్య మ్యూజిక్ ఏదో మ్యూజిక్ వాళ్ళకి వెళ్ళింది. దాని మీద నాకు ప్రాఫిట్ అయితే రాలేదు, కానీ ఒక 2,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దానివల్ల. అక్కడ నుంచి వదిలేశాను, పూర్తిగా యూట్యూబ్ అనేది వదిలేశాను. కానీ ఈ గుర్తింపు ఏదైతే వచ్చిందో దాన్ని, అలాగే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమాధిని చూసుకుంటూ సమాధిలో ఆయన ఉన్నారు, నిజంగా ఆయన ఉన్నారు అనిపించి ఇప్పుడున్న సమాజానికి ఆయన చేసింది ఏంటి, ఆయనకి ఇప్పుడు ఆయన కుటుంబానికి జరుగుతున్న ద్రోహం ఏంటి, ఇది నేను ఎక్కువగా చేసుకున్నాను అన్నమాట. ఒకసారి మైండ్ లోకి వచ్చేసి కడసారి కన్నీటితో మార్చేరాడు అడవి చెట్లను పావురాలను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ అని పాడుతూ ఆయన రాజశేఖర రెడ్డి గారిని చూసుకుని నేను చెప్పాను అన్నమాట. ఏమన్నా రాజన్న, ఎవరైనా పేద విద్యార్థి నేను పెద్ద చదువులు చదవలేను అని చెప్పి నీతోనేమైనా చెప్పారా, నన్ను చదివించు అని చెప్పేసి ఎవరైనా నేను అడిగారా, నువ్వు ఎందుకన్నా ఫీజు రీమెంట్స్ మీరు పెట్టావు. అలాగే రోడ్డు సైడ్ పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం వాడు ఆశ వదిలేసేవాడు, చనిపోతున్నాను అనుకునేవాడు. అలాంటి వాడికి 108 పెట్టమని చెప్పేసి నీకు ఎవరైనా చెప్పాడా అన్నా, ఎందుకు పెట్టావన్నా? పేదలు 5 రూపాయల బియ్యం కానీ 7 రూపాయల కిలో బియ్యం కానీ కొనుక్కోవడం అలవాటు చేసుకున్నారు. బయట చాలా మంది కొనుక్కొని తింటున్నారు. వాడికి తిన్నా తినకపోయినా వాడి పెట్టులు లేకపోతే లేదేసి ఎవరు పట్టించుకోవాలి. అలాంటిది 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వమని నీకు ఎవరైనా అడిగారా అన్న? ఇంకా నీకు రైతులు అనేవాళ్ళు బషీర్బాగ్ లో మాకు ధరలు తగ్గించు అంటే చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపి చంపేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ధరలు తగ్గిస్తే చాలు అనుకుంటే నువ్వు ఏకంగా ఉచిత విద్యుత్తో పెట్టేశావు. నిన్ను ఎవరైనా అడిగారా అన్న అని చెప్పేసి ప్రతిదీ అన్నమాట ఆయన చేసిన ప్రతి పథకాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇన్ని చేసిన నీకు అసలు ఈ సమాజం ఏమిచ్చింది, ఏం చేసింది? ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వేమో అవినీతిపరుడు అంట, నువ్వు లేవు కాబట్టి నిన్ను మంచివాడే అంటున్నారు. కానీ నీ కొడుకుని నీ అండదండలతో నీ కొడుకు అవినీతిపరుడు చేశాడని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టేసి రోడ్డు మీదకి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటున్నావా రాజన్న? ఒక్కసారి లే రాజన్న, నీ తాలూకా అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వు రాజన్న అని చెప్పేసి నేను మాట్లాడిన మాటలు మొత్తం చాలా మంది ఎబో 45-50 ఏజెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నేను అక్కడ మాట్లాడి వస్తుండగానే బస్సులో చాలా మంది చూసి, సార్ మీరు ఇందాక మాకు యూట్యూబ్ లో కనిపించారండి అన్నారు. అలా అనేసరికి నాకు ఇంకా కొంచెం ఎక్కువగా ఇన్స్పైర్ అనిపించింది. అప్పుడు చేసే పనులు అప్పటికప్పుడు ఇవన్నీ కూడా నాలో స్పాంటేనియస్ గా వచ్చేది. మీరు అంత చేసిన మాకు ఏమి ఇచ్చారు అని అన్న డైలాగ్ నేను అడుగుతున్నా. మరి ఇంత కష్టపడుతున్నారు, మీకేమైనా డబ్బులు ఇచ్చారా అని అంటే దానికి మీ సమాధానం? చాలా మంది అనుకుంటారు నాకు బాగా అంటే నేనంటూ ఒక అబ్బాయిని ఎక్కువగా అభిమానించాను. ఆ అబ్బాయి ఏం చేశాడంటే తనకి తల్లిదండ్రులు లేరు, సోషల్ మీడియాతో పరిచయం. తనది కడప, ఇంచుమించుగా ఇడుపులపై దగ్గరలో వాళ్ళ ఇల్లు, అంటే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది ఇడుపులపైకి. ఆ అబ్బాయికి మ్యారేజ్ కూడా నేను అక్కడికి వెళ్ళి దగ్గర ఉండి చేశాను. చేసి ఇన్ని సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటాం, ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం. ఇంకా జస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ కూడా అడిగాడు అనమాట, అన్న నిజం చెప్పు, పార్టీ నీకు ఎంత ఇస్తుంది కదా, ఇవ్వకపోతే నువ్వెందుకు చేస్తావు? నాకు బాగా అంటే వేరే ఎంతమంది అడిగినా సరే మనసు పలుకుమనలా, కానీ ఆయన అడిగేసరికి మాత్రం మనసు చివుక్కుమన్నది. చివుక్కుమని వెంటనే వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాడు. అంటే ఇంతకాలం మనసులో దాచుకున్నాడు వాడు, నాకు కూడా డబ్బులు వస్తున్నాయి, పార్టీ నాకు ఏదో చేస్తుంది అనే ఫీలింగ్ లో ఉన్నాడంటే ఇప్పుడు అడగలేక ఇప్పుడు అడిగాడు. కానీ ఇంతకాలం నన్ను నమ్మట్లా. మిగతా వాళ్ళు నమ్మకపోతే ఓకే, కానీ తను కూడా నమ్మకపోతే ఎలాగా? పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు పైసా కూడా రాదు. వీళ్ళు ఏదో 5 రూపీస్ పేటిఎం అని చెప్పేసి ఏదో కామెంట్ చేస్తుంటారు. ఎక్కువ మంది కామెంట్ చేసేది అదే. 5 రూపాయల కోసం ఎవరైనా వీడియో చేస్తాడా? ఇన్ని చేసుకొని మీరు ఒక యూట్యూబర్ గా మీకు ఒక ఛానల్ ఉండి మీకు కూడా ఐడియా ఉంటుంది, ఒక 5 రూపాయల కోసం అనేది ఇలా చేస్తాం ఎవరైనా. వాళ్ళు బుద్ధి లేక కామెంట్ చేస్తుంటారు, దాన్ని పట్టుకుని వీళ్ళు ఏర్పడుతుంటారు. పార్టీ నుంచి అయితే కనుక నాకు ఫైనాన్షియల్ గా ఇంతవరకు నాకు సహాయం రాలేదు. కానీ కొంతమంది ఏదైతే నన్ను చూసి గుర్తింపు చేశారో, వైఎస్ఆర్సీపీకి చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి నాలాంటి అభిమానులే, పంచ్ ప్రభాకర్ ఆయన విదేశాల్లో ఉంటారు, ఆయన చేశారు. ఇంకొక ఆయన విజయవాడలో ఉంటారు. ఒక ఆయన పేరు చెప్తే పేరు చెప్పాల్సి నాకు ఎక్కువగా ఉంటుంది, కానీ పేరు చెప్తే ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన మీద పడిపోతారు. మాకు హెల్ప్ చేయండి అన్న, మాకు హెల్ప్ చేయండి అన్న, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి వచ్చేసి పడిపోతుంటారు. వాళ్ళు నాకు బాగా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఆదుకుంటాం, కొంతలో కొంత నాకు ఉపశమనం జరిగింది అన్నమాట. అంతే తప్ప పార్టీ పరంగా నాకేం ఉండదు. కానీ అభిమానం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాత్రం ఎందుకో తెలియదు, ఆయన నా లైఫ్ లో నేను చూసిన రియల్ హీరోగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇంకా ముందుకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తే సోషల్ మీడియా పరంగా వ్యతిరేకించే వాళ్ళు కానీ ఏదైనా కానీ
శిక్షలు అవి అంటున్నారు. వాటి పరంగా మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అని అంటే అంతవరకు వెళ్ళదనుకుంటున్నారా? వెళ్ళదని అనుకున్నా ఎప్పుడు అనుకోవట్లా. నేను ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా నాకు 2014-19లో అయితే అరివేర భయంకరంగా ఉండేవారు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని 23 మంది ఎమ్మెల్యేలని కొనేయడం, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఇంకా పని అయిపోయింది అన్నట్టు చేయడం. ఆ టైంలో కూడా చాలా మంది నాకు చెప్పేవాళ్ళు అన్నమాట, పని అయిపోయింది, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, మిమ్మల్ని బాగా ఇచ్చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉన్నాను. నేను ఖాతరు చేయలేదు. అప్పట్లో బెంగళూరు వాళ్ళ మీద మన ఆంధ్ర పోలీసులను అక్కడికి పంపించాడు అరెస్ట్ చేయడానికి. ఈ సోషల్ మీడియా పోస్టుల మీద మన రాష్ట్ర పోలీసులు మన రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఓకే. మన రాష్ట్ర పోలీసులు వెళ్ళి అక్కడికి వేరే స్టేట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం కోసం చూశారు. కాకపోతే వాళ్ళ అదృష్టమో లేదంటే నా ఇదో కానీ వాళ్ళు వచ్చి నా దగ్గర ఉన్నారు. ఆ టైంలో ఒక దగ్గర 7 ఉంటారు. ఆ 7 కూడా నా దగ్గర ఉన్నారు. నేను ఉంచాను. అప్పుడు కూడా లైవ్ ఇచ్చారు. లైవ్ ఇచ్చి వాళ్ళు కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారు, నేను ఫ్రంట్ సైడ్ ఉన్నాను. అప్పుడు లైవ్ ఇచ్చారు. లైవ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాడి జరిగింది, అప్పటికే కోడికత్తి దాడి జరిగింది, దాని దర్యాప్తుకు మాత్రం మీకు పోలీసులు ఉండట్లేదు, అక్కడ కర్ణాటక పంపించేసి బెంగళూరు పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి అయితే మీకు పోలీసులు ఉంటారా, మీకు అంటే దానికంటే ఇది ప్రాధాన్యత ఎక్కువైపోయిందా అని చెప్పేసి క్వశ్చనింగ్ చేశాను. అప్పుడు కూడా మొత్తం అన్ని విధాలుగా నాకు ఎక్కువగా ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా డేర్గా ఉండడం వల్లదే ప్లస్ అయింది. ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత నడి రోడ్డు మీద చాలా దారుణంగా నరికేయడం చూసాం. అంతలా నరికేస్తుండేటప్పుడు చాలా మంది చెప్తారు, అన్నా నువ్వు ఆగిపోన్నా, కొద్ది రోజులు ఆగిపోన్నా, ప్లీజ్ అన్నా, వద్దన్నా, మొత్తం వాళ్ళు చాలా మూర్ఖంగా ఉన్నారన్నా. ఎంతకాలం భయపడుతూ ఉంటాం. నేను అనుకున్నది ఏంటంటే సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ బాహుబలి సైన్యంలో ఉండేది. ఎప్పుడైతే ఒకేసారి ఓడిపోయాడు అనే మాట వచ్చిందో వెంటనే తెలుసు మొత్తం శక్తి అంతా కోల్పోయాం, మనకి ఇంకేమీ లేదు అని అనిపించేసి వాళ్ళందరూ కూడా కాలకేయుల మీద పెరుగుతున్నట్టు ఫీలింగ్ అయ్యారు. అంతలా ఫీల్ అయ్యారు. అంటే అందులో ఏంటంటే భయం, ఒకే ఒక భయం. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఉంటారుగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ సడన్ గా చచ్చిపోలేదు కదా, అందరూ ఉన్నారు. కానీ ఓడిపోయాము అనేసరికి మొత్తం మనకి ఇంకేం లేదు, జీరో అయిపోయాము అన్నట్టు ఫీలింగ్. ఆ టైంలో కూడా నిల్చున్నాం అనమాట. మనం ధైర్యం ఇవ్వాలి. నాకు ఎక్కువగా ఇన్స్పిరేషన్ మనం చెప్పుకోకూడదు. మన సనాతని వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి కూడా ఓకే, కానీ మీరు విమర్శించండి, ఐ అగ్రీ దట్, కానీ అలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు. ఎవరి వాళ్ళు మాత్రం అందరినీ హర్ట్ చేయొచ్చు. లేదు సార్, నా స్టూడియో కూర్చోడానికి చెప్తాను, రెచ్చగొట్టే మాట మాట్లాడు. నేను మాట్లాడను కదా. ఇప్పుడు మీరు అన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ అవుతారు. అసలు నేను పవన్ కళ్యాణ్ మాటే ఎత్తలేదు కదా, నేను అసలు మాటే అనలేదు కదా. మీరు ఆపాదించుకుని చేస్తే నేను చేస్తాను. అలాగే కాదు, అవన్నీ ఇండైరెక్ట్ గానే అది ఆయన వచ్చిన తర్వాత అంటే నేను పలానా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే భగత్ సింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, అల్లూరి సీతారామరాజుని చూసి ఇన్స్పైర్ అయ్యాను, అవి నేను స్వతహాగా నాకు ఉండేది. కానీ ఈయన వచ్చేసి అన్ని చెప్పేస్తుంటాడు, నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను, నేను చూసి ఇంకా నాకు చెప్పడం మాకు సిగ్గాస్తుంది. అలా అల్లూరి సీతారామరాజు అనేవాడు కూడా అంత అరివీర భయంకరంగా ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం బాణాలతోనే ఎదుర్కొన్నాడు. అది నాకు ఇన్స్పిరేషన్. బ్రతికినంత కాలం ఇంచుమించుగా. ప్లస్ నాకు అది కూడా మంచి స్వీట్ మెమరీ ఉంది. ఒకసారి నేను ఫెర్టిలైజర్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. పనిచేస్తుంటే ఆ రోజు August 15th, ఆ రోజు కూడా నాకు డ్యూటీ ఆ రోజు వేశారు. నేను వెళ్ళాను, ఫీల్డ్కి వెళ్ళి రైతుల్ని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. పంటల మీద నష్టం వెళ్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెళ్ళేటప్పుడు నాకు ఈ రోజు August 15th రోజు కూడా డ్యూటీ చేయడం ఏంటంటే చిరాకు అనిపించింది. చూస్తూ కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే దూరంగా ఒక చిన్న ఏదంటారు అమ్మవారి ఊర్లు ఉంటాయి చూసారు చిన్నవి, అలాంటివి కనిపిస్తుంది. కింద డౌన్ ఉండి అందులో రివర్ ఉండి అవతల వైపు అది కనిపిస్తుంది. ఇదేదో బాగుంది ప్లేస్, ప్రశాంతంగా ఉంటారు, కాసేపు కూర్చుంటాను. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న ఆయనతో మాట్లాడుతున్నమాట. డిఎస్సికి అప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు ఒకతను. ప్రిపేర్ అవుతుంటే ఆయన అడిగాను, ఏమండి ఇదేమైనా హిస్టారికల్ ప్లేసా అన్నాడు. అవును కదా, అల్లూరి సీతారామరాజు గారి సమాధి అండి అన్నాడు. నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది. కేడీపేట అనే ఊరు అది. కేడీపేట అనడమే తప్ప నాకు అది అప్పటి వరకు నాకు పూర్తి పేరు ఏంటంటే అన్నది కూడా నేను ఆలోచించలేదు. అప్పుడు ఆలోచించాను, కేడీపేట అంటే కృష్ణదేవిపేట అనేది నేను ఇంటర్మీడియట్ లో 100 సార్లు ఆ నవల బట్టి పట్టేశాను. నేను అల్లూరి సీతారామరాజు ఒక నవల బట్టి పట్టాను. మనకి ఏంటంటే నాన్ డీటెయిల్డ్ ఆన్సర్ ఉండేది. అది చూసుకొని కృష్ణదేవిపేటలో ఆయన చేసిన పోరాటాలు,
అక్కడ కొయ్యూరు మంప అనే ప్రాంతాల్లో ఆయన పట్టుకొని చంపడం ఇవన్నీ చూశాను. అలాంటి ప్లేస్ లో ఆగస్టు 15 రోజునే నేను వచ్చి ఉండడం ఏంటని చెప్పేసి ఒక్కసారి ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. వచ్చి చూసరికి ఆ పెద్దగా ఏం లేదు అసలు, చిన్నది ఏదో 4 టైల్స్ పెట్టేసి చిన్నది వేసి ఉంది తప్ప చిన్న గార్డెన్ లాగా ఉంది అంతే. దానికి ప్రహరీ గానీ ఇంకా సరైన డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు అప్పటికి. తర్వాత డెవలప్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆ వీడియోలు కూడా చేశాను. నా వీడియోస్ లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఏదంటే అల్లూరి సీతారామరాజు వీడియో 9 లక్షల వ్యూస్ అది వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చూస్తే చేబ్రోలు కిరణ్ గారు, దాని మీద మీ స్పందన ఏంటి? వైసీపీ వాళ్ళు కూడా అలా తిట్టేవాళ్ళు, వాళ్ళని సమర్థిస్తారా లేకపోతే ఏంటి? ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో గాని ఏ పార్టీలో గాని బూతులు ఆడేవాడిని ఎప్పుడు నేను వెనకేసుకుని రాలా. అంతేకాదు బూతులే కాదు, అంటే నాకు మంచి అనిపిస్తే వెంటనే మంచి అని చెప్తా. చెడు చేసేవాడిని కూడా వెనకేసుకొచ్చేంత మూర్ఖత్వం నాకు లేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఎక్కడైనా సరే వారి అరెస్ట్ గురించి కానీ దాని గురించి నేను మాట్లాడాల. దాన్ని ఖండించాల్సిన అవసరం కూడా నాకు లేదు. దాన్ని ఖండించాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఖండించుకుంటారు, నేను అందులో కలుగు చేసుకోను. ఇప్పుడు ఈ చేబ్రోలు కిరణ్ విషయంకి వచ్చేసరికి ఆ రోజు చాలా చాలా అంటే చాలా అంత దారుణంగా ఇంకెప్పుడు మాట్లాడు. వీళ్ళందరికీ మూల కారణం ఒక సినిమా, మొత్తం వివేకం అనే సినిమా. దానిలో పెట్టారు ఈ కాన్సెప్ట్. అంటే భారతి గారిని అవినాష్ రెడ్డిని వాళ్ళిద్దరిని అక్రమ సంబంధం అంటకడుతూ ఆ సినిమాలో పెట్టారు. దాన్ని చూడమని చెప్పేసి వీళ్ళు బాగా ప్రమోట్ చేశారు ఎలక్షన్ కి ముందు. దాంతో వీళ్ళందరి మైండ్ లో కూడా అది నాటుకుపోయి వీళ్ళు దానికి మరి కొంత కథలు జోడించి మాట్లాడారు. ఆయన విషయంలో కూడా నేను మొన్న లైవ్ ఇచ్చాను. ఆ లైవ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పాను అన్నమాట. చెప్పిన మరుసటి రోజు మొత్తం బాగా ఇదైంది, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నేను అనుకునేది ఏంటంటే ఆయన ఇంకొక వీడియో కూడా నిన్న పోస్ట్ చేస్తాను. చెయ్యాలి, ఎవరినైనా చేయాలి. ఒక మాతృమూర్తి అంటే వాళ్ళకే కాదు కదా, ఎవరికైనా మాతృమూర్తి కదా. ఇప్పుడు బంధబూతులు వాడుతున్న వాళ్ళని నేను చూస్తూ ఉంటాను, నాకు అనిపిస్తుంది వాడు నన్ను కాని పదం వాడాడు అనుకోండి, నేను వెంటనే అదే మాట వాడాలంటే నాకు 100 సార్లు ఆలోచించుకుంటారు. వాళ్ళ అమ్మ ఏం చేసింది తప్పు కదా, అలా అనకూడదు కదా అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాడిని సంస్కారం లేకుండా పెంచింది. మరి నా తల్లి నన్ను సంస్కారంతో పెంచి ఎదుటి వాడి తల్లిని కూడా నీ తల్లిలా చూసుకోమని చెప్పింది. అందుకు నేను మాట్లాడలేకపోతున్నా, వాడు మాట్లాడగలుగుతున్నాడు. అలా తల్లిని తల్లిగా చూడాలి కాబట్టి ఎవరైనా సరే అలా మాట్లాడితే ఏ పార్టీలో ఉన్నా సరే కేసులు పెట్టొచ్చు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే మనం ఉపేక్షించాల్సిన పనిలా, అది పార్టీతో మనకు సంబంధం ఉండదు అక్కడ. నేను కూడా అనుకోలేదు అసలు నన్ను నువ్వు ఇంటర్వ్యూ చేసినట్టు అనుకుంటా. నేను నిన్న ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను యాక్చువల్ గా నిన్ను పలకరిద్దాం సార్ వస్తే ఇదే వీడియో నాకు కూడా ఇవ్వండి, నా ఛానల్లో కూడా వేస్తాను. మీ ఛానల్లో వేసుకోండి, నా ఛానల్ కూడా వేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యు.